హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుమడి రెండో భాగాన్ని వినేద్దాం. ఈ స్టోరీని చాలామంది వినలేదని మెసేజ్ పెడుతున్నారు. సో వాళ్ళ కోసమే కంటిన్యూ చేస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. ఆనంది గ్రీటింగ్ కార్డ్ చూసి షాక్ అయి చూస్తూ ఉంటుంది. దాన్ని అక్కి లాక్కొని ఇలా చదువుతుంది. నిన్ను చూసిన క్షణం నాలో ఉన్న ప్రేమ నీకై నేను అంటూ తొలి ప్రేమగా మారినది. నువ్వే కావాలి అంటూ నా ఊపిరిలో ఊపిరివై నీ జతగా నేనుంటానని మనసారా నిన్ను చేరేదాకా కొంచెం ఇష్టం కొంచెం కష్టం అంటుంది నా మనసు. నీ తోడు కావాలని నీ ప్రేమకై ఎదురు చూపు. నీ వెంటే నేను త్వరలో పవిత్ర బంధంతో కలిసి నడుద్దాం అంటున్నది నాలో ఉన్న ప్రేమ. నీ చూపులే నా ఊపిరిగా నువ్వు నేను అంటూ పెళ్లితోని నీ తోడునై ఒకటవ్వాలని కోరుకుంటూ ప్రియమైన నీకు నిన్ను ప్రేమించే నేను అని చదివి వావ్ ఎంత బాగా రాశాడో కదా అంది అఖిల. లక్కీ జాను లక్కీ ఇద్దరు సూపర్ బే అని ముగ్గురు ఆనంద్ వైపు చూస్తారు. ఆనంది ముఖంలో సంతోషానికి బదులు క్వశ్చన్ మార్క్ చూసి ఏవైందే అలా డౌట్గా ఫేస్ పెట్టావు అంది జాను. అది గ్రీటింగ్ కార్డు నాకెవరిచ్చుంటారోను అని ఆలోచిస్తున్నాను అంది ఆనంది. అదేం డౌటే, ఇంకెవరు నీకు కాబోయే హబ్బీ. ఈరోజు ప్రేమికుల రోజు కదా, అందుకే నీకు ఇలా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసుంటాడు. అవునే, అతనే ఉంటాడు. డైరెక్ట్గా ఇవ్వాలంటే తొక్కలో కండిషన్ పెట్టావు కదా, చూడకూడదు మాట్లాడకూడదు అని. అందుకే ఇలా నీకు థ్రిల్ ఇవ్వాలని, తనకు నీపై ఉన్న ప్రేమ తెలియాలని ఇలా చేసుంటాడు అంది జాను. అది కాదే, అసలు ఆయన అని ఆనంది ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే అఖిల ఆపేసి ఒసేయ్ ఇప్పటికే లేట్ అయింది, ఇంకా లేట్ అయితే మా అమ్మ చంపేస్తుంది. లంచ్ టైం కూడా దాటిపోయింది, బాగా ఆకలి చేస్తుంది. నీ డౌట్లు తర్వాత క్లియర్ చేస్తాం, పదే ఇంటికి వెళ్దాం అని నలుగురు షాపింగ్ ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు మధ్యాహ్నం 2:30 అవుతుంది. ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో కంపెనీ ముందు ఒక అతను, తన వెనక మరొక వ్యక్తి బైక్పై కూర్చొని బైక్ రైస్ చేస్తూ 1 నిమిషంలో మెరుపు వేగంతో ముందుకు తీసుకెళ్లాడు. అతను బ్లాక్ షర్ట్పై బ్లాక్ జాకెట్, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షూ, బ్లాక్ షేడ్స్ అండ్ చేతికి బ్లాక్ వాచ్, టాప్ టు బాటమ్ బ్లాక్నే ప్రిఫర్ చేసే అతను మగవాళ్ళకే ఈర్ష్య పుట్టేలా ఆడవాళ్ళ గుండె కొల్లగొట్టేంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఇంకెవరో కాదండి బాబు, మన ప్రేమ్ బైక్ నడుపుతున్నది. ప్రేమ్ వెనక తన పిఏ చారీ కూర్చునున్నాడు. సార్ కొంచెం స్లోగా వెళ్ళండి సార్, మీ స్పీడ్కి ప్రాణాలే పైకి పోయేటట్లున్నాయి అన్నాడు చారీ. నో వే చారీ అన్నాడు ప్రేమ్. సార్ ఇది అన్యాయం సార్, అన్ని కార్లు ఉండగా వాతావరణం కూల్గా ఉంది, బైక్ మీద వెళ్దామంటే ముచ్చట పడుతున్నారు అనుకున్నాను, కానీ ఇలా నన్ను చంపడానికే మర్డర్ ప్లాన్ వేస్తారు అనుకోలేదు. అసలు మీకు ఏం అన్యాయం చేస్తాను సార్, ఇలా రివెంజ్ తీర్చుకుంటున్నారు అన్నాడు చారీ. అన్యాయం కాదు, కోపం తెప్పించావు అన్నాడు ప్రేమ్. చారీ మనసులో కోపమా? ప్రేమ్ సార్ దేని గురించి అంటున్నారు? మార్నింగ్ నేను జాగింగ్కి వెళ్ళలేదు కదా, అందుకే సారు. ప్రేమ్ నవ్వుతూ కరెక్ట్ చారీ, అందుకే ఈ పనిష్మెంట్ అన్నాడు ప్రేమ్. సార్ ఇది చాలా అన్యాయం, జాగింగ్ రాకపోతే ఇలా రివెంజ్ తీర్చుకుంటారా అన్నాడు. నీకు తెలుసు కదా చారీ, నాకు కోపం తెప్పిస్తే ఏం చేస్తానో. నాకు తెలుసు సార్, నా విషయంలో మీరు ఈ పనిష్మెంట్ ఎందుకు ఇస్తున్నారో. నాకు బైక్ నడపడం రాదు, దానికి కారణం నేను బైక్ నేర్చుకోబోయి టూ టైమ్స్ కింద పడిపోయాను. అప్పటి నుండి బైక్ నడపాలన్నా, బైక్పై స్పీడ్గా వెళ్ళాలన్నా భయపడతానని మీకు బాగా తెలుసు, అందుకే కదా మీరు ఇలా చేస్తున్నారు అన్నాడు. ప్రేమ్ నవ్వుతూ బైక్ స్పీడ్ పెంచుతాడు. చారీ భయంతో కళ్ళు మూసుకొని ఏంటి సార్, స్పీడ్ తగ్గించమంటే ఇంకా పెంచారు. ప్లీజ్ సార్, నాపై ఏమాత్రం జాలి దయా ఉన్నా బైక్ వెంటనే ఆపేస్తారు, లేకపోతే నా మీద ఒట్టే అన్నాడు. ప్రేమ్ వెంటనే బ్రేక్ వేస్తాడు. ప్రేమ్ని గట్టిగా పట్టుకొని కూర్చున్న చారీ, అమ్మయ్య బైక్ ఆపారా, నాపై ఎంత ప్రేమ సార్ మీకు, అలా ఒట్టు పెట్టగానే ఇలా బైక్కి బ్రేక్ వేశారు. ఏడ్చావులే, కళ్ళు తెరిచి చూడు అన్నాడు ప్రేమ్. చారీ కళ్ళు తెరిచి చూస్తే రెడ్ సిగ్నల్ చూసి ప్రేమ్ అందుకు బైక్ ఆపాడని తెలుసుకుని, సార్ మీరు బైక్ నా కోసం కాదా ఆపింది అంటాడు చిరుకోపంగా. చారీ సారీ అని నవ్వి గ్రీన్ సిగ్నల్ చూసి బైక్ స్టార్ట్ చేయబోతుంటే చారీ గట్టిగా సార్ అని అరుస్తాడు. అబ్బా చారీ, బైక్ ఎక్కినప్పటి నుంచి ఏంటి నీ గోల? పనిష్మెంట్ నీకు కాదు నాకు, నేనిచ్చుకున్నట్లుంది. అది కాదు, ఒకసారి అటు చూడండి అని చారీ అనగాని ప్రేమ్ ఎదురుగా చూస్తాడు. సిగ్నల్ వల్ల వాహనాలన్నీ వెళ్తుంటే
ఒక బ్లైండ్ స్టిక్ పట్టుకొని రోడ్డు క్రాస్ చేస్తున్నాడు ఒకతను. అయ్యో పాపం సార్, ఎవరైనా గుద్దేస్తే పాపం సార్, వెళ్ళి కాపాడాలి అని చారి వెళ్ళబోతుంటే ప్రేమ్ కోపంగా, చారి నువ్వు వెళ్ళి కాపాడాల్సిన అవసరం లేదు అన్నాడు. సార్ అన్నాడు చారి. ప్రేమ్ వెంటనే బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంటే వెనక కూర్చున్న చారి మనసులో, ఏమైంది సార్కి, అసలు ఈయన మా సారేనా అనుకుంటున్నాడు. డౌట్ అవసరం లేదు, నేనే అన్నాడు ప్రేమ్. అది కాదు సార్ మీరు అని అంటుండగా సడన్గా ప్రేమ్ బైక్ ఆపి, చారి మనం రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం, పద, టెండర్ వేయడానికి టైం అవుతుంది, ఆ తర్వాత నీ డౌట్స్ క్లియర్ చేస్తాను ఓకే అని ఇద్దరు లోపలికి వెళ్ళి టెండర్ వేసి వెయిటింగ్ హాల్లోకి వెళ్తారు. అక్కడ ఆల్రెడీ వెయిట్ చేస్తున్న అరవింద్ స్వామి, అజయ్ స్వామి, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్ అయిన జైరామ్ అక్కడ కూర్చుని ఉండడం చూసి, చారి కొందరిని చూస్తే చాలా జాలి వేస్తుందయ్యా అన్నాడు ప్రేమ్. ప్రేమ్ మాటలకి చారి వాళ్ళ వైపు చూసి, ఎందుకు సార్ అన్నాడు. ఎందుకేంటి చారి, టెండర్ రాదని తెలిసినా వాళ్ళ ఆశ ఆత్రం చూసి అయ్యో పాపం అనిపిస్తుంది చారి అన్నాడు ప్రేమ్. నిజమే, ఒకసారి మీరు ఎంట్రీ ఇచ్చాక ఓటమి అవతల వాళ్ళకే దక్కుతుంది అన్నాడు చారి. వీళ్ళిద్దరి మాటలకి అరవింద్ కోపంగా చూస్తే జైరామ్ పొగలు కక్కుతుంటే ప్రేమ్ మాత్రం, చారి ఫైర్ ఇంజిన్కి వెంటనే కాల్ చేయి అన్నాడు. ఎందుకు సార్, ఇక్కడ ఎవరికో కడుపు మండిపోతుంది చారి, ఫైర్ ఇంజిన్ వచ్చి ఆర్పుతుందని. ఓకే సార్, ఇప్పుడే కాల్ చేస్తాను అన్నాడు చారి. జయరామ్ కోపంగా పైకి లేచి, మిస్టర్ ప్రేమ్ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు అన్నాడు. చారి ఆయనతో చెప్పు, తను అరిస్తే భయపడ్డానికి నేను ఇప్పుడు చిన్న పిల్లాని కాదని. జయరామ్ మనసులో, బిర్ర వేగకు ప్రేమ్, నీ పొగరు అణిచి తీరుతాను అనుకుంటున్నాడు. ప్రేమ్ కోపంగా, చూడండి జయరామ్ గారు, మీరు నా పొగరు కాదు, త్వరలో నేను మీ ఇద్దరికి పట్టిన డబ్బు పొగరుని అనుస్తాను, మీ ఇద్దరిని రోడ్డుపైకి లాగకపోతే నా పేరు అని నవ్వి, అందరికీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు చెప్పడం అన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి, అందరూ వినండి, ఈ టెండర్ ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళకే వెళ్ళింది. అరవింద్, అజయ్, జయరామ్ షాక్ అయి పైకి లేచి ప్రేమ్ని చూస్తారు. సార్ టెండర్ మనమే గెలిచాం అని చారి ప్రేమ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి తిరిగి ప్రేమ్ని హక్ చేసుకుని కంగ్రాట్స్ సార్ అని వదిలి దూరంగా జరుగుతాడు. ప్రేమ్ వాళ్ళ ముగ్గురిని చూస్తే అజయ్ కంగ్రాట్స్ అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తాడు. ప్రేమ్ నవ్వుతూ షేడ్స్ పెట్టుకొని, కమాన్ చారి, ఈ గుడ్ న్యూస్ని అందరితో సెలబ్రేట్ చేసుకుందాం అని బయటికి వెళ్ళిపోతాడు. చారి కూడా వెనకే వెళ్ళిపోతాడు. బయట ఒక అతను ప్రేమ్కి కార్ కీస్ ఇచ్చి ప్రేమ్ దగ్గరికి బైక్ కీస్ తీసుకొని బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రేమ్ చారి కార్ ఎక్కి బయలుదేరి వెళ్తుంటారు. ప్రేమ్ డ్రైవ్ చేస్తుంటే చారి పక్కనే కూర్చున్నాడు. సార్ ఈ గుడ్ న్యూస్ వెంటనే మేడం గారికి కాల్ చేసి చెప్పండి, విని చాలా సంతోషిస్తారు అన్నాడు చారి. చారి రాత్రే కాల్ చేసి సీతు డార్లింగ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పేసింది అన్నాడు. అవునా సార్, మేడం గారికి బాగా తెలుసు సార్, ఎందులోనైనా మీకు విజయమే కానీ పరాజయం లేదని. ప్రేమ్ మనసులో, ఎందుకు లేదు చారి, 18 ఏళ్ల క్రితం అందరినీ దూరం చేసుకొని ఆ దేవుడి చేతిలో ఓడిపోయాను, నా అందమైన జీవితాన్ని కోల్పోయాను, నన్ను ఒంటరి వాణ్ణి చేసిన అతన్ని వదలను, ఏ ఒక్కరిని వదలను, నా ఈ పరిస్థితికి కారణమైన ఏ ఒక్కరిని వదలను చారి అనుకుంటున్నాడు. కోపంతో ఎర్రబడ్డ ప్రేమ్ కళ్ళని చూసి ఏదో అర్థమైనట్లు చారి ప్రేమ్ని డైవర్ట్ చేయడానికి సార్ అన్నాడు. హా అని ఈ లోకంలోకి వచ్చి, చెప్పు చారి. సార్ మీరు చేసింది ఏం బాగాలేదు, ఆ గుడ్డివాడిని కాపాడాలి అనుకున్నా నాపై కోపడ్డారు మీరు. చారి అతను గుడ్డివాడు కాదు, మనల్ని ట్రాప్ చేయడానికి అలా యాక్ట్ చేశాడు, మనం టెండర్ వేయడానికి వెళ్తున్నామని మన ఎనిమి మనల్ని ఆపడానికి చేసిన ట్రాప్. ఎందుకంటే మంచి అనేది మన వీక్నెస్ అని అతనికి బాగా తెలుసు, అందుకే ఇలా ప్లాన్ చేశాడు. అతన్ని కాపాడడానికి నువ్వు వెళ్ళినా నేను వెళ్ళినా తన చేతిలో ఉన్న కత్తితో పొడిచేవాడు. ఏంటి సార్ మీరనేది అన్నాడు చారి. ప్రేమ్ నవ్వుతూ, అవును చారి, నువ్వు అతని గుడ్డివాడుగానే చూసావు, కానీ నేను వాడిని టాప్ టు బాటమ్ చూశాను. వాడు ప్రొఫెషనల్ కిల్లర్లా లేడు చారి, లోకల్ అనుకుంటా, అందుకే ఈజీగా దొరికిపోయాడు. అదెలా కనిపెట్టారు సార్? నువ్వు చూడకముందే నేను వాడిని చూశాను చారి. రెడ్ సిగ్నల్ చూసి అందరూ రోడ్ క్రాస్ చేస్తుంటే వాడు కావాలని వెనకే ఉండి గ్రీన్ సిగ్నల్ పడ్డాక ముందుకు నడిచాడు, అది ఒక పాయింట్. అయితే వాడు చినిగిన బట్టలు వేసుకున్నా, వాడు పెట్టుకున్న షేడ్స్ బ్లైండ్ పెట్టుకునేవి కావు, చెప్పులు కొత్తవి కావు, అలాగని పాతవి కావు, పైగా బ్రాండెడ్. అతని చేతిలో స్ట్రిక్ కూడా అదే పనిగా కావాల్సిన యాంగిల్స్లో చేయించుకున్నట్లుంది. నాకు తెలిసి అందులోనే నైఫ్ ఖచ్చితంగా ఉంటుంది. మన ఇద్దరిలో ఎవరు హెల్ప్ చేయడానికి వెళ్ళినా కుదిరితే పొడిచేవాడు, లేకపోతే వెళ్తున్న ఏదో వెహికల్ కింద తోసేసేవాడు.
అప్పుడు నీకు కానీ నాకు కానీ ఏమైనా జరిగితే నువ్వు నేను హాస్పిటల్కి వెళ్తాం. టెండర్ వేయలేమని వాళ్ళ ప్లాన్. అమ్మో, మీరు చెప్పేది నిజమా సార్? ఒక టెండర్ కోసం మనల్ని ఆపడానికి ప్లాన్ వేశారా అన్నాడు చారి. ప్రేమ్ నవ్వుతూ, చంపడానికి కాదులే చారి, జస్ట్ హాస్పిటల్ బెడ్ ఎక్కించేవారు. ఎందుకంటే నాకు ఏమైనా అయితే ఒకరు ఊరుకోరు అంటాడు సీరియస్గా ప్రేమ్. సార్, మీరు గనక నన్ను ఆపకపోయింటే నా పరిస్థితి ఏంటి అన్నాడు. ప్రేమ్ నవ్వుతూ, భయం ఎందుకు చారి, నేనుండగా నీకేమవుతుంది? నిజమే సార్, థ్యాంక్ యూ సార్ నన్ను కాపాడినందుకు. నీకోసం ఏమి నిన్ను కాపాడలేదులే చారి, నా సిస్ మాయ కోసం కాపాడాను. చారి చిరుకోపంగా సార్ అన్నాడు. ప్రేమ్ నవ్వుతాడు. అది చూసి చారి కూడా నవ్వుతూ మాయను తలుచుకుని బ్లష్ అవుతాడు. అది ఆనంది నిలయంలో 5:30 అవుతుంది సాయంత్రం. ఆనంది టీవీలో సరైనోడు మూవీ వస్తుంటే స్నాక్స్ తింటూ మూవీని ఎంజాయ్ చేస్తూ చూస్తుంది. పక్కనే అంశు కూర్చుని, అత్త చోటా భీమ్ వస్తుంది చూడాలి, ఛానల్ మార్చత్తా అన్నాడు అంశు. అదేం కుదరదు, నేను మూవీ చూడాలి, నువ్వు తర్వాత చూసుకో అంది. ఎన్నిసార్లు చూస్తావత్తా ఈ మూవీ? నీతో పాటు చూసి నాకు బోర్ కొట్టేసింది. నువ్వు మాత్రం ఎప్పుడు ఫస్ట్ టైం చూసినట్లే చూస్తావు. రే, నేను అల్లు అర్జున్ ఫ్యాన్. ఏసీ, కూలర్ అన్నీ. నీకు బోర్ కొట్టచ్చు, కానీ నాకు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. నేను సరిగ్గా చదవనని నా రూమ్లో టీవీ పెట్టలేదు, కానీ నీ రూమ్లో టీవీ ఉంది కదా అత్త, వెళ్ళి అందులో చూసుకోవచ్చు కదా అన్నాడు అంశు. నేను మూవీ కోసమే అయితే నువ్వు చెప్పినట్లే నా రూమ్లోనే చూసేదాన్ని, కానీ డాడీ కోసం వెయిటింగ్, అందుకే హాల్లో కూర్చొని చూస్తున్నాను అని చిప్స్ తింటూ టీవీ చూస్తూ చెప్తుంది. అంశు చేత్తో తల కొట్టుకొని, నిన్ను ఎంత అడిగినా వేస్టే, నేను వెళ్ళి హోంవర్క్ అన్నా చేసుకుంటాను అన్నాడు. ఆ పని చెయ్యి, బాగుపడతావు అంటూ ఆనంది నవ్వుతూ మూవీ చూస్తూ ఉంటుంది. అంశు తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అరవింద్ స్వామి, అజయ్ స్వామి కార్ దిగి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ, అజయ్ ఒక్క నిమిషం అన్నాడు అరవింద్. ఏంటన్నయ్యా అన్నాడు అజయ్. ఈ టెండర్ మనకు రాలేదని ఆనందికి తెలిస్తే బాధపడుతుంది, అందుకని మనం ఈ టెండర్ వద్దనుకున్నామని చెప్పు. అలాగే అన్నయ్య అని ఇద్దరు లోపలికి వెళ్తారు. అరవింద్ని చూసి ఆనంది పరిగెత్తుకుంటూ వెళ్ళి డాడ్ అని హక్ చేసుకుని తర్వాత, డాడ్ ఆ టెండర్ మీకే వచ్చిందా అంది. లేదమ్ములు, అసలు మేము ఈరోజు టెండరే వేయలేదు. ఆనంది ఆశ్చర్యంగా, వాట్, ఎందుకు వేయలేదు డాడ్? ఈ టెండర్ చాలా ఇంపార్టెంట్ అన్నారుగా. అది ఈ టెండర్లో కొన్ని లిటిగేషన్స్ ఉన్నాయని లాస్ట్ మినిట్లో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే టెండర్ నుంచి డ్రాప్ అయ్యాం. అవునా అంది. వీళ్ళ దగ్గరికి వస్తూ వీళ్ళ మాటలు విన్న భాగ్య మనసులో, అంత అబద్ధం ప్రేమ్కి ఎదురు నిలబడలేక ఓడిపోయామంటే పరువు పోతుందని ఇలా కవర్ చేసుకుంటున్నారు అన్నదమ్ముళ్ళు అనుకుంటుంది. ఇదిగోండి మంచినీళ్ళు తీసుకోండి అని అరవింద్కి అజయ్కి ఇస్తుంది భాగ్య. ఇద్దరు తీసుకొని తాగి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోతారు. తర్వాత, అమలు నీ రూమ్లో మొబైల్ రింగ్ అవుతుంది, నీకెవరో కాల్ చేస్తున్నట్లున్నారు, వెళ్ళి చూడు అంది. అలాగే అమ్మా అని ఆనంది కూడా వెళ్ళిపోయింది. ఆనంది రూమ్లో బెడ్పై ఉన్న మొబైల్ తీసుకుని అందులో కాల్ వచ్చిన నెంబర్ చూసి, క్రిష్ గారు కాల్ చేశారే అని తిరిగి కాల్ చేస్తుంది. క్రిష్ అంటే రేడియో మిర్చిలో ఆర్జే అనమాట. ఆనందికి రేడియో మిర్చి వినడం అన్న, అందులో క్రిష్ వాయిస్ అన్న చాలా చాలా ఇష్టం. క్రిష్ ప్రోగ్రాం మిస్ అవ్వకుండా వింటుంది. అలా ఆనందికి తనపై ఉన్న అభిమానం నచ్చి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. క్రిష్ షో ద్వారానే కాక అప్పుడప్పుడు కాల్ చేసి ఆనందితో మాట్లాడుతూ ఉంటాడు. ఆనంది కూడా తనకి సంతోషం వేసిన బాధ కలిగిన క్రిష్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఆనంది క్రిష్ ఒకరినొకరు కలుసుకోలేదు. అండ్ ఆనంది క్రిష్ని చూడకుండానే ఓన్లీ ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఉంటుంది. అవతల కాల్ లిఫ్ట్ చేసిన క్రిష్, హలో ఆనంది అన్నాడు. హలో క్రిష్, ఎలా ఉన్నావు? ఫైన్, యూ? బాగున్నాను. క్రిష్, పెళ్ళికి తప్పకుండా వస్తావు కదా, హ్యాండ్ ఇవ్వవు కదా అంది. ఆనంది, నేను తప్పకుండా వస్తాను, నేను రాకుండా నీ పెళ్ళి ఎలా జరుగుతుందని చెప్పు. పెళ్ళిలాగే జరుగుతుంది అని నవ్వుతుంది. క్రిష్ నవ్వుతూ, ఓ అవునా, అయితే నేను రావాల్సిన అవసరం లేదన్నమాట అన్నాడు. ఆనందికి కోపం వచ్చింది. ఏ ఆనంది, ఎందుకు సైలెంట్గా ఉన్నావు, మాట్లాడు. అయినా మౌనంగానే ఉంది. ఓకే సారీ, నేను తప్పకుండా పెళ్ళికి వస్తాను, పెళ్ళంతా గోలగోల చేస్తాను, ఓకేనా అన్నాడు. ఆనంది నవ్వుతూ ఓకే అంది. సరే చెప్పు, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, ఏం చేశావు? ఎవరైనా ప్రపోజ్ కానీ గిఫ్ట్ కానీ ఇవ్వడం జరిగిందా అంటే అంది ఆనంది. అంటే ఈ బాబు బొమ్మకి పెళ్ళి కుదిరిందని తెలియని వాళ్ళు ప్రపోజ్ చేసుకుంటారేమో అని అడిగా మేడం. ఆనంది సిగ్గుపడుతూ షాపింగ్ మాల్లో జరిగింది చెప్పింది. హో, కంగ్రాట్స్ మేడం, మీ కాబోయే శ్రీవారు మీకు సర్ప్రైజ్ చేశారన్నమాట అన్నాడు. క్రిష్, అసలు ఆ గిఫ్ట్ ఇచ్చింది ఆయనో కాదో అని డౌట్గా ఉంది.
నీకు తెలుసు కదా నాకు ఎంగేజ్మెంట్ అయి 2 మంత్స్ అయినా ఒక గిఫ్ట్ తను ఇవ్వలేదని. అలాంటిది ఇప్పుడు ఇచ్చింది ఆయనేనా అని ఎలా నమ్మమంటావు? గ్రీటింగ్ కార్డులో రాసిచ్చాడుగా, నువ్వు నేను పెళ్లితో నీ తోడునై ఒక్కటవ్వాలని, నీ వెంటే నేను త్వరలో పవిత్ర బంధంతో కలిసి నడుద్దామని. అలా ఎవరు రాస్తారు, నీకు కాబోయేవాడు కాక అన్నాడు క్రిష్. అంతే అంటావా అంది. కన్ఫామ్ ఆనంది, అతనే అయ్యుంటాడు, నీకు డౌటే అవసరం లేదు. థ్యాంక్స్ క్రిష్, డౌట్ క్లియర్ చేసినందుకు అంది. క్రిష్ నవ్వుతూ ఓకే మేడం బాయ్ అన్నాడు. ఆనంది బాయ్ క్రిష్ అని కాల్ కట్ చేసి తన బెడ్పై ఉన్న టెడ్డీ బేర్ తీసుకుని హగ్ చేసుకుని తర్వాత కిస్ చేసి బ్లష్ అవుతూ ఉంటుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.